రీసెంట్ గా మనకు వక్ఫ్ బోర్డుది అమెండ్మెంట్ ఫార్మ్ చేశారు కదా బిల్. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి నేను ఏం చెప్పలేదు. ఇప్పుడు యాక్సెప్ట్ ఎలా చేస్తాను, వాళ్ళకి సంబంధించిన కొన్ని భూములు ఇవ్వకూడదు అది ఇది అని చెప్పి భారతదేశంలో చట్టం తీసుకొచ్చి దానికి మనం ఏం చెప్పగలం? వాళ్ళకి కావాలి, మనకు కావాలి, మనకి ఏం కావాలి? ఇక్కడ పొరపాటు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ వల్లనే కాదు. హిందువులని ఇప్పుడు టెంపుల్లో అలో చేయరు, ముస్లిమ్స్ ని. మళ్ళీ ముస్లింస్ లో వాళ్ళు హిందువులని అలో చేస్తారు. వాళ్ళు అది ఆర్గ్యూ చేయొచ్చు కదా. అదే అన్న మిమ్మల్ని ఏమన్నట్టు చెప్తున్నాను. ముస్లింస్ వాళ్ళకి సంబంధించిన పొలాలు అదే పొలాలు జిల్లాలు కానీ వాళ్ళకి ఉండాలంటున్నారు. ఎందుకు మన దేశంలో ఉన్నంత వరకు మన దేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఉండాలి. వాళ్ళని కాదు, టోటల్ హిందూసే కాదు, ముస్లిం ప్రజల భూములు కూడా వాళ్ళు ఆక్యుపై చేశారు కోర్టు పేరు మీద. అర్థమైందా? మోడీ గారు ఒక మీటింగ్ లో కూడా చాలా మంది కొంత కమ్యూనిటీ వాళ్ళని కలిసి కూడా వాళ్ళ దగ్గర సమాచారం సేకరిస్తే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినట్టు అక్కడ ఏరియాలో ఉంటున్నాము, ఇప్పుడు వచ్చి వర్కౌట్ మాదంటున్నారు. ఈవెన్ ముస్లిం కమ్యూనిటీ అపోజ్ చేస్తుంది. అపోజ్ ఏం చేయలేదు. దాని ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు పవర్ రావాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సీట్స్ కోసం వాళ్ళు చేస్తున్నారు అపోజిషన్. అదంతా ఫేక్. ఇప్పుడు ఫేక్ అంటే అపోజ్ చేయట్లే వాళ్ళు అట్లా చేస్తున్నారు. సో ఈ చట్టం కావాలని వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఒకటి చెప్తాను, మోడీ బీజేపీ కొంచెం మీకు సీట్ ఇచ్చింది, మీకు 10 కావాలి. మీరు ఏం చేస్తారు? ఈ 10 కోసం మీరు మీ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తావు. సో అలా దానికి ఏం చెప్తారు చెప్పండి. అంటే దానికి సపోర్ట్ చేస్తున్నాం. జస్ట్ అంటే నీ సీట్ కోసం నువ్వు అపోజిషన్ అయినా కూడా నీ సీట్ కోసం చేస్తున్నావు. కరెక్ట్ జాబ్ ఉన్నా కూడా జస్ట్ సెల్ఫ్ కోసం నీ కోసం ఎంపీ సీట్ కోసం అంతే. ఎంపీ సీట్ ఇప్పుడు భూములన్నీ ఆల్మోస్ట్ 10 lakhs acres అంటే చాలా మంది వాళ్ళు ఎంత 10 lakhs acres అంటే మనం కష్టపడి సంపాదించింది కదా. మరి కేసు ఏంటి కానీ మళ్ళీ అమెండ్మెంట్ ఎన్నికల్లో ఇస్తారు. మీరు ఎన్నిక కోసం అడుగుతున్నారు కదా. అది అని కాదు మరి. ఇప్పుడు అంత భూమిని అలాంటప్పుడు సరే, ఇప్పుడు హిందూయిజంలో ముస్లింస్ లో టెంపుల్ లో అలౌ చేయరు. అలాంటప్పుడు హిందూస్ ని కూడా అమెండ్మెంట్ బిల్ లో మెన్షన్ చేశారు. అమెండ్మెంట్ బిల్ ప్రకారం వక్ఫ్ లో హిందూస్ కూడా అలౌ ఉంటారు. ఎలా అవుతుంది? పాలన అవుతుంది. ఈవెన్ ఒక ముస్లిం ఒక టెంపుల్ లోకి ఎంప్లాయీ ఉంది, ఇక్కడ హైదరాబాద్ లో ఉంది, చిన్న తిరుమల అక్కడ ఉంది. అక్కడ కానిస్టేబుల్ కూడా ముస్లిమ్స్ కి అలౌ లేదు. అలాంటప్పుడు ఈవెన్ దీంట్లో హిందూస్ కి ఒక జాబ్ రోల్ అనేది ఎలా యాక్సెప్ట్ చేస్తారు ముస్లిమ్స్ అన్నారు? ఆ పాయింట్ వల్ల ఏం చెప్తారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏపీలో మరి మీరు అదే పాయింట్ ప్రకారం ఏపీలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది హిందూ ఏతరులు చాలా మందికి అందులో ఉద్యోగం ఇచ్చారు. అంటే దాని ఏమంటారు మీరు? తిరుమలలో హిందువులకు ఇచ్చారండి. హిందువులకి కాదు, ముస్లింలకు ఇచ్చారు, చూపియండి, క్రిస్టియన్లకు ఇచ్చారని చెప్తున్నారు. ఇవ్వలేదండి. జస్ట్ అది రీసెంట్ గా చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ బయట ఉంటుందా? లేదండి. జస్ట్ వాళ్ళ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ జస్ట్ వాళ్ళ గవర్నమెంట్ రావడానికి వాళ్ళు ఇలా చెప్పారు కానీ అదంతా ఏం లేదండి. ఇప్పుడు ఏ రిలీజియన్ అయినా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా ఏ రిలీజియన్ వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. సో ఒక రిలీజియన్ ఇలానే ఒక రిలీజియన్ చెప్పలేము కదా. అయితే సార్ అదే వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ బిల్లు తీసుకొచ్చినందుకు ముస్లింలు సంథింగ్ వెస్ట్ బెంగాల్ ప్రొటెస్ట్ చేశారు కదా. ఆ ప్రొటెస్ట్ ఎట్లా అంటే హింసాత్మకంగా పోయింది. అలా చేయాలి. అలా చేయదని చెప్తాం. ఎవరైనా అహింస మార్గంలోనే చేయాలి. ఇప్పుడు ఏదన్నా కానీ మనము కూడా అమెండ్మెంట్ బిల్ ఏమంటారు ఆపోజిషన్ కానీ మీరు ముస్లిం నేను వక్ఫ్ బోర్డుకి నేను సపోర్ట్ చేస్తున్నా, వాళ్ళని అట్లా తెలుస్తారంటే వాళ్ళు ఇప్పుడు అట్లా ఉంచకనే ఇవన్నీ చేస్తున్నారని సెంట్రల్ గవర్నమెంట్ వాదిస్తుంది. అవునండి. ఏం చెప్పారు? ఇప్పుడు చేసే విధానం మనం కరెక్ట్ చేస్తే అంటే దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అహింస మార్గంలో స్ట్రైక్ చేయండి చేయండి, బట్ కానీ పబ్లిక్ కూడా ఏమంటారు ఇబ్బంది కాకుండా చేయాలి కదా. సో అది కూడా వాళ్ళ మిస్టేక్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చే ఆర్గ్యుమెంట్ వచ్చే ఫైట్ లో కోపంలో వాళ్ళు చేస్తున్నారు. అది రాగానే నేను కూడా ఒప్పుకుంటా, అలా చేయకూడదు. నేను ఏంటంటే డైవర్జన్ బట్టి అంటే మీరు కన్వర్ట్ అయ్యారా? మీరు శ్రీకాంత్ బిర్యానీ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ all the శ్రీకాంత్